1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే అండి. నమస్తే. శౌర్య గారు, పానీపూరి నిజంగా నిన్న చూస్తే సిరిసిల్లలో పానీపూరి తిని చాలామంది చిన్నపిల్లలకి అస్వస్థతకు గురయ్యారు. పానీపూరి లవర్సే అందరూ ఉంటారు. అసలు ఎవ్వరు పానీపూరి ఇష్టం లేని వాళ్ళు అనే వాళ్ళు అదృష్టవంతులు. నన్ను అడిగితే నేను చాలా తొందరగా టెంప్ట్ అయిపోతా. బండి చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. నాకు కూడా. మీకు కూడానా? వెరీ గుడ్. శౌర్యకు కూడా అంట. సో అంటే ఈ పానీపూరి మనకే ఇలా ఉంటే పిల్లల్ని ఇంకేం కంట్రోల్ చేస్తాం? అవును. చెయ్యలేము. పిల్లలు బయట ఏం తింటున్నారో పేరెంట్స్కి తెలియదు పాపం. వాళ్ళు ఏదో స్కూల్కి పంపిస్తారు, వస్తూ వస్తూ వీళ్ళు ఒక 4 నోట్లో వేసుకొని వచ్చేస్తారు. ఇలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో నిజంగా ఈ పానీపూరికి తొందరగా మనం టెంప్ట్ అయిపోయి తినేసి ఈ హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల చిన్నపిల్లలకి మేజర్గా వాళ్ళ బాడీ చాలా ఇదిగా వాళ్ళకి కష్టంగానే ఉంటుంది ఆ పెయిన్స్ భరించడము. దేనికైతే గురయ్యారో అసలు ఎందుకు జరుగుతుంది, ఏమయ్యి ఉంటుంది? ఈ పానీపూరిలో అసలు ఏమన్నా ప్రాబ్లం ఏంటుందా? ఏదర్ వాటర్ ఆర్ బఠానీ? అసలు పిల్లలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? చెప్తే ఆగరు. మీరైనా నేనైనా కూడా అంతే అనుకోండి. ఆ పానీపూరి అలాంటిది. ఇప్పుడు ఎలా అంటే ఇంకా పానీపూరి తినడం ఆపడం అయితే నిజంగానే ఎవ్వరి వల్ల అవ్వదు. ఇన్ఫాక్ట్ నేను కూడా చాలా ఎక్కువ తింటాను. బట్ లొకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఎక్కడ తింటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనకు ఆ వెండర్ ఎప్పటి నుంచో తెలుసు అంటే లైక్ తెలుసు అని కాదు, లైక్ ఇక్కడ తిన్నప్పుడు ఎవరికి ఇన్ఫెక్షన్ రాలేదన్న ఒక రూమర్ కూడా ఉంటుంది. ఇక్కడ తింటే చాలా మంది చనిపోయారు అది ఇదని. సో అతను ఎలా వాటర్ అంటే లైక్ వాటర్ ఏది కలుపుతాడు, వంట ఎలా చేస్తాడు, అవన్నీ కొంచెం ఐడియా ఉంది అంటేనే తినండి. లేదు అంటే మాత్రం అసలు అక్కడ జోలికి కూడా వెళ్ళకూడదు. అండ్ నాట్ ఓన్లీ పానీపూరి, టు బి ఆనెస్ట్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా అసలు వాళ్ళు అందులో ఏం వాటర్ కలుపుతారో ఆ ఐస్ వేసి ఇస్తాడు. ఆ ఐస్ ఎక్కడి నుంచి వచ్చిందన్నది నిజంగానే ఎవరికి తెలియదు. ఆ ఐస్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా నేను జ్యూసే తాగాను అయినా కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే వాడు జ్యూస్లో ఏం కల్పించాడో నీకు కూడా తెలీదు. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బయట అవాయిడ్ చేస్తేనే బెటర్. అండ్ కావాలంటే ఇంట్లో ఏదో ఒక డిష్ చేసి ఇస్తారు కావాలంటే, కానీ అండ్ బయట ఫుడ్ అన్నది ఎప్పుడు అవాయిడ్ చేయాలి. ఇంకా స్పెషల్లీ వర్షాలు మొదలయ్యాయి అంటే మాత్రం అసలు బయట తినడం అసలు పానీపూరి అప్పుడు మాత్రం స్టాప్ చేయాలి. బయట వర్షాలు ఏ నీళ్లు తెచ్చి కలుపుతున్నారో మనకు తెలియదు. వాడి ఇంటి దగ్గర బయట కుండీలో పడిన వాటర్ కలిపేసినా కూడా మనకు తెలీదు. సో రెయినీ సీజన్లో మాత్రం ఆపేయమనే చెప్తాను నేను. అండ్ ఆల్సో పిల్లలు నువ్వు ఇది తిను అంటే నేను ఎందుకు తినాలి అనే టైప్ ఆఫ్ రెబల్ లాగా ఉంటారు. జస్ట్ దట్ ఇంట్లో వాళ్ళు ఏది తింటున్నారో వాళ్ళు అదే తినడానికి ఇష్టపడతారు. లైక్ ఇట్స్ ఫేమస్ సేయింగ్ లైక్ మంకీ సీ మంకీ డూ అన్నట్టు. సో మంకీ ఏది చూసి అది చేసిద్ది. సో అలాగే మనం ఆకుకూరలు వాళ్ళ ముందు ఎక్కువ తిన్నాం అనుకోండి, పిల్లలు కూడా తినడం స్టార్ట్ చేస్తారు. లైక్ యా ఇట్ ఈస్ నైస్ అని చెప్పి. అయినా కూడా తినట్లేదు అంటే ఇంకా అది నేనైతే కొట్టి తినిపించేయమంటాను నేను. లేదు, కరెక్ట్. వాళ్ళకి తెలియదు కాబట్టి, వాళ్ళు తినరు కాబట్టి. ఇలాంటి అంటే టేస్టీ ఉంటుంది, అది హెల్దీ ఫుడ్ కాదు. ఎవరమైనా దానికే ఇష్టపడతాం. టేస్ట్ ఉండదు, హెల్దీ ఫుడ్ తినలేము, అది చాలా కష్టం. సో ఇప్పుడు ఈ పానీపూరి విషయానికి కూడా వస్తే బెటర్ ప్రతి ఇంట్లో ఒక అమ్మ నేర్చుకోవాలేమో పానీపూరి చేయడం. వీళ్ళు బయటికి వెళ్ళి తినకుండా అట్లీస్ట్ ఇంట్లో వాళ్ళకి అప్పుడప్పుడు వారానికి 2 సార్లు చేసి పెట్టడం బెటర్ ఏమో అనిపిస్తుంది. దీన్ని ఆపలేము. అవును, పానీపూరి అనేది ఒక ఎమోషన్ కదా. నిజంగా ప్రతి ఒక్కరు చాలా, అది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కడున్నా. మళ్ళీ ఇంకొకటి ఉంటుంది మీరు అన్నట్టు, ఆ ఏరియాలోనే బాగుంటుంది, అక్కడికి వెళ్ళి తిన్నాం. అవును, ఇప్పుడు సపోజ్ ఒక కాలేజ్లో నేను జాయిన్ అయినప్పుడు పానీపూరి తినాలని ఉంది అంటే మొత్తం అక్కడ ఆ గల్లీలో ఒక 10 ఉన్నా కూడా మా ఫ్రెండ్స్ ఒక్క దగ్గరికే తీసుకెళ్తారు. వీడే బాగా చేస్తాడు, వీడే ఫ్రెష్ బఠానీ తీసుకొస్తాడు, ఫ్రెష్ వాటర్ పట్టుకొస్తాడు, నమ్మకం ఉంది. ఎక్కడ తిన్నా కూడా నాకు అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇక్కడ వామిటింగ్ అయింది, ఇక్కడ అదైంది అని చెప్తారు. కానీ ఈ ఒక్క బండి దగ్గర ఏం చెప్పరు అనమాట. సో ఆ బండి దగ్గర వెళ్ళి ఎప్పుడో ఒక 2 వీక్స్కి ఒకసారి అలా తినేసి క్రేవింగ్ క్లోజ్. అంతే. మన ఆత్మను శాంతించుకోవాలి కాబట్టి తప్పదు, లేకపోతే అదొక ఘోషిస్తూ ఉంటాం మనం. అయితే ఇప్పుడు ఈ చిన్నపిల్లల్లోనే ఇది మనం చూసాం కాబట్టి నిజంగా అసలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత చిన్నపిల్లలకి ఏ ఏజ్ నుంచి ఎలాంటి ఫుడ్ పెడితే బెటర్ అంటారు? గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆర్ వెరీ గుడ్. అండ్ వెజిటేబుల్స్ యాజ్ సచ్ కూడా పెట్టాలి వాళ్ళకి. నాన్ వెజ్ ఎంత పెట్టినా పెట్టకపోయినా బీన్స్ కానీ లైక్ ఇదేంటి బ్రింజాల్ కానీ, కొంతమంది నేను టొమాటో తినను బ్రింజాల్ తినను అంటారు. వెజిటేబుల్లో నేను అది తినను అనడానికి ఏముంది, అన్ని వెజిటేబుల్స్ అన్ని దే టేస్ట్ వెరీ గుడ్. అండ్ ఇంకా నాన్ వెజ్ టైంకి వస్తే నేను పర్సనల్గా నేను ఓన్లీ చికెన్ మాత్రమే తింటాను, నేను మటన్ తిన్నాను. బికాజ్ ఇట్ ఈస్ రియల్లీ ఫ్యాట్ మటన్ అన్నది. అది నేను అంత టాలరేట్ చేయలేను. చికెన్ ఐ కెన్ మేనేజ్, బట్ మటన్ నెవర్. సో మటన్ ఈజ్ లైక్ ఫ్యాట్ రిచ్ ఫుడ్ అనమాట అది. సో అదొకటి నేను ఐ విల్ కంప్లీట్లీ అవాయిడ్.
అండ్ ఎగ్ వైట్స్ అండ్ చిన్నపిల్లలకి ప్రోటీన్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. అంటే లైక్ వాళ్ళకి అప్పుడే మజిల్ బిల్డ్ అవుతూ ఉంటుంది, వాళ్ళు ఎదుగుతుంటారు కదా. సో దే హ్యావ్ టు మేనేజ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ ఇన్ అ గుడ్ రేషియో వాళ్ళకి. అండ్ ఈ కాంప్లాన్, బూస్ట్ ఇలాంటి బయట నుంచి వచ్చేవి అవన్నీ అయితే నేను అయితే అసలు సజెస్ట్ చేయను. లైక్ ఎనీ డ్రై ఫ్రూట్ పౌడర్ యూ కెన్ మేక్ ఇన్ ద హౌస్. లైక్ అన్ని ఆల్మండ్స్, కాజు ఇవన్నీ చేసి ఒక పౌడర్ చేసేసి కావాలంటే మిల్క్లో ఇచ్చేసేయండి, దట్ విల్ బి ఫైన్. లేదు వాడికి చాక్లెట్ ఫ్లేవర్ కావాలంటే ఒక చాక్లెట్ పౌడర్ కూడా వేసి ఇచ్చేయచ్చు కావాలంటే. కానీ దిస్ యాడెడ్ డ్రింక్స్ ఐ వుడెంట్ సజెస్ట్ ఎట్ ఆల్. లైక్ అదేంటంటే చిన్నపిల్లల్లోనే షుగర్ అంటే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా పెంచిద్ది. ఉంది కదండి చిన్నపిల్లల్లో. ఎస్, నేను నా పేషెంట్స్ 10 years 15 years వాళ్ళని కూడా చూసాను నేను. వాళ్ళకి ఆ చిన్న ఏజ్ నుంచి ఐదర్ ఇన్సులిన్ డిపెండెంట్ ఉంటారు, ఇన్సులిన్ తీసుకుంటా ఉండాలి లైఫ్ అంతా. ఇప్పుడే రీసెంట్గా డిటెక్ట్ అయింది కాబట్టి అప్పుడు టాబ్లెట్స్ తీసుకోవాలి. అదో పెద్ద మెంటల్ టార్చర్. ఇప్పుడు ఎగ్ తినాలి అంటే చాలా మంది ఎల్లోది తినొద్దు, దానివల్ల లావ్ అవుతారు. అసలు ఎగ్ని ఎలా తినాలి పాపం? అంటే నేను మొన్నటి వరకు కూడా వైట్ అండ్ ఎల్లో కలిపి తినేసేదాన్ని. నాకు ఆ రెండు కాంబినేషన్ చాలా నచ్చేది. కానీ నేను ఇప్పుడు ఒక దగ్గర వర్క్ చేస్తున్న మ్యామ్ అయితే అసలు ఎల్లో ముట్టుకోకు, దాంట్లో చాలా ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, అసలు వీ కాంట్ గెట్ ప్రొటెక్ట్ ఫ్రమ్ దాట్ అని చెప్పేసి వద్దు అనేసింది. ఇంకా అప్పటి నుంచి ఒక 1 week బ్యాక్ నుంచే నేను మానేసాను ఎల్లో అన్నది. ఐ థింక్ ఐ వుడ్ సజెస్ట్ ఓన్లీ వైట్ తీసుకుంటే బెటర్. కానీ పిల్లలకి ఉట్టి వైట్ పెడితే ఓకేనా? అంటే వాళ్ళు ఎదుగుతున్నారు, సో వాళ్ళకి పెట్టాలి, వాళ్ళకి రెండు కలిపి పెట్టండి బెటర్. రైట్, చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి ఫ్యాట్స్ కూడా అంతే అవసరం. మనకి ఆల్రెడీ బాడీలో కావాల్సినంత ఉంది, ఇప్పుడు మనం తగ్గించడం చూడాలి కానీ పెంచడానికి కాదు. సో ఇట్స్ ఫైన్, వాళ్ళకి పెట్టడం, అడల్ట్స్ తినకపోతే సరిపోతుంది. సో ఫైనల్ గా మామూలుగా కూల్ డ్రింక్స్ పిచ్చి Oh my ఎంత God. ఉంటదంటే పిల్లలకి ఆ కిరాణం షాప్కి వెళ్తే ఫస్ట్ వాళ్ళు వెళ్ళేది ఆ ఫ్రిడ్జ్ దగ్గరికి. అవును. అవి ఏవో ఒకటి తీసుకొని రావాలి కూల్ డ్రింక్, లేకపోతే ఒక్కొక్కరి పిల్లలు కొంతమంది రోడ్లలో బీభత్సంగా ఏడుస్తూ ఉంటారు ఆ తల్లి True. దగ్గర. సో నిజంగా అక్కడ వాళ్ళని స్టాప్ చేయడం చాలా కష్టం. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందండి? ఎట్లా అంటే ఇప్పుడు ఇట్ ఈస్ కంప్లీట్లీ షుగరీ డ్రింక్. ఓకే, సో అది తీసుకున్నాక లోపల బాడీలో షుగర్ స్పైక్ వచ్చేసి వాళ్ళు మచ్ ప్రోన్ టు డయాబెటీస్. ఓకే, కానీ నేను నా ఫ్రెండ్స్లో చూసాను, రోజు థమ్స్అప్, రోజు పెప్సీ తాగిన వాళ్ళకి కూడా ఏం అవ్వలేదు. కానీ నేను అలానే చేయమనట్లేదు, షీఈస్ జస్ట్ లక్కీ. రైట్, వేరే వాళ్ళకి కొంచెం తాగి ఫ్యాట్ అయిపోయిన వాళ్ళని కూడా చూసాను. ఇట్ ఈస్ లైక్ మెటబలైజ్ అది అంత కరెక్ట్గా అవ్వదు వాళ్ళకి, అండ్ వాళ్ళు చాలా తొందరగా లావ్ అయిపోయారు కూడా. అండ్ చిన్నపిల్లలకి షుగరీ డ్రింక్స్ అంటే ఇంకా చాలా మంచిగా అనిపించేస్తుంది కాబట్టి. సో ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ విల్ ఫైన్. అంటే లైక్ మంత్లీ వన్స్ ఎప్పుడైనా నాకు ఆ టేస్ట్ చేయాలని ఉంది అని తీసుకోండి, ఇట్స్ ఫైన్. బట్ నేను రోజు తాగుతాను, నాకు బిర్యానీ పడ్డప్పుడల్లా కావాలి, సండే రోజు పక్కా తాగుతాను. అసలు ఈ కాంబినేషన్ అనేది ఈ బిర్యానీ కూల్ డ్రింక్ అనేది డేంజర్ కాంబినేషన్ కదా రియల్ గా చెప్పాలి. దట్ ఈస్ లైక్ అ సేల్ మార్కెటింగ్ అంతే. మీరు బిర్యానీ తిన్న ప్రతిసారి పెప్సీ తాగండి చాలా బాగుంటుంది అని చెప్పి, అంటే మనం ఏదైనా ఫుడ్ తిన్నాక మనకు ఒక డెజర్ట్ కావాలనిపిస్తుంది, స్వీట్ క్రేవింగ్ వచ్చింది, ఆ స్వీట్ క్రేవింగ్ ఆ పెప్సీ తాగితే అయిపోద్ది. సో అంటే లైక్ అట్లా అనుకోండి, దట్ ఈస్ ద కాంబినేషన్ మేడ్ ఫర్ మార్కెటింగ్ అంతే. సో మంత్లీ వన్స్ ఇన్ అ వైల్ ఎనీథింగ్ ఈజ్ ఫైన్, బట్ దానికి తగ్గట్టు మీరు మీ హెల్తీ లైఫ్ స్టైల్ కూడా చూసుకోవాలి. మీరు మంత్ అంతా కష్టపడుతున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, హెల్తీగా తింటున్నారు అంటే అఫ్ కోర్స్ యూ నీడ్ ఎ బ్రేక్. ఒక చీట్ డే ఈజ్ వ్యాలిడ్ ఫర్ యూ. అది కూడా లేకుండా స్ట్రిక్ట్గా ఉండడానికి మనమైతే ఏమి అట్లా కాదు, అంత గొప్ప వాళ్ళం కాదు, మనం కంట్రోల్ చేసుకోలేము ఫుడ్ విషయంలో. సో ఏంటంటే ఒకరికి వాళ్ళు తిన్నారు వాళ్ళకి ఏం కావాలి, నేను తింటే నాకేం కాదనుకోవడం మాత్రం చాలా తప్పండి. ఒకరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి మన బాడీ తత్వం డిఫరెంట్గా ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ అండి.